హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ వచ్చేసి రౌండ్గా నీట్గా రావాలి అంటే డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి. ఫస్ట్ అయితే మనం లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలి. చూడండి, మీరు లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఆల్రెడీ లైనింగ్ని మెయిన్ పీస్ని మిషన్తో పని లేకుండా గమ్తో జాయింట్ చేసేసానండి. ఇలా గమ్తో ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూసారు కదా, ఎలాంటి క్లాత్ అయినా సరే మనం మిషన్తో పని లేకుండా ఈ విధంగా గమ్తో జాయింట్ చేసేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. అసలు మనం ఎలా జాయింట్ చేసామో కూడా తెలియదు అనమాట. ఫినిషింగ్ అయితే అంత నీట్గా వస్తుంది. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే మనం మెయిన్ డాట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, మనం మెయిన్ డాట్ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ చూడండి, మనం డాట్ పొడవు కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఒకవేళ మీకు కప్ షేప్ అనేది రౌండ్గా కావాలి అనుకుంటే మాత్రం మీరు ఈ స్టిచ్ అనేది క్రాస్గా స్టిచ్ చేయకూడదండి. కొంచెం కరువు షేప్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. మనకి కప్ షేప్ అనేది రౌండ్గా నీట్గా రావాలి అంటే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేయండి. చూసారా, మనకి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు రెండవ డాట్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ రెండవ డాట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి డాట్ వెడల్పు వచ్చేసి ఫోల్డింగ్ మీద పావించి ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకొని ఇక్కడ చూడండి, మనం డాట్ పొడవు కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. రెండవ డాట్ని స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మూడవ డాట్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ మూడో డాట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా మనకి డాట్ వెడల్పు అనేది ఫోల్డింగ్ మీద పావించి ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి కప్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఎప్పుడైనా సరే మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ అనేది షార్ప్గా కాకుండా రౌండ్గా నీట్గా రావాలి అంటే ఈ మెయిన్ డాట్ని ఇప్పుడు నేను చూపించిన విధంగా కొంచెం కరువు షేప్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా రెండో పార్ట్ను కూడా స్టిచ్ చేసుకోవాలి. ప్రతి డాట్ దగ్గర కూడా ఈ విధంగా నెయిల్తో రఫ్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. రెండో పార్ట్ కూడా డాట్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ అనేది షార్ప్గా రాకుండా రౌండ్ షేప్లా నీట్గా రావాలి అంటే డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.